మిర్చి రైతులకు గుడ్ న్యూస్. మిర్చి పంటకు కూడా మద్దతు ధర కల్పించాలని మనం ప్రారంభించిన ఉద్యమంలో మరో ముందడుగు పడింది. రైతు సంఘాల నేతలు కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడికి విజ్ఞప్తి అందజేశారు. తెలంగాణలో కూడా రైతులు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు. రైతులు నిరసనలు తెలియజేయడం అంటే ఎంఆర్ఓ కార్యాలయాలు, ఎండిఓ కార్యాలయాలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం లేదు. రైతులు ఎక్కడైతే పంటను ఎండబెట్టుకునేందుకు గ్రూపుగా కల్లాలు తయారు చేసుకుంటారో అక్కడే నిరసన తెలియచేయండి. మీడియా మిత్రుల సహకారం తీసుకోండి. ఇక గుంటూరు మిర్చి యార్డ్లో పతనమైన ధరలు పరిశీలించేందుకు వ్యవసాయ శాఖ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గుంటూరు మార్కెట్ యార్డ్ని సందర్శించారు. గుంటూరు మార్కెట్ యార్డుకు వస్తున్న సరుకులో సగం తాళొస్తా ఉంది. నల్ల తామర విజృంభిస్తూ ఉంది. ఎకరాకు 2.5 లక్షల ఖర్చు చేసి రైతు సాగు చేస్తే ₹1,00,000 కూడా ఆదాయం గ్యారెంటీగా వస్తుందన్న నమ్మకం లేదు. ఒకవైపు నల్ల తామర, మరొక వైపు సగం తాలుగాయలు అవడం, ఆ తాలుగాయలు 5,000, 6,000 కూడా కొనే దిక్కు లేకపోవడం, ఎర్రకాయలు కూడా 9,000, 10,000, 11,000కి మాత్రమే కొనుగోలు చేస్తూ ఉండడంతో కోసిన కోత కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ధరలు కనుక ఇలాగే దారుణంగా నడిస్తే రాబోయే రోజుల్లో ఆ చివరి కోత కాయలు అయితే ఇంకా అసలు కొయ్యకుండానే వదిలేసే అవకాశం ఉంది. ఇప్పటికే కోల్డ్ స్టోరేజ్లో 30 లక్షల టిక్కీల సరుకు అలాగనే ఉండిపోయింది. చైనాకి అయితే ఆర్డర్స్ రావడం లేదు, బంగ్లాదేశ్ కొనుగోలు చేయడం లేదు. రాబోయే రోజుల్లో ఈ మిర్చి ధరల్లో కదలిక వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కనుక ఎగుమతులకు ఆర్డర్స్ తీసుకురాకపోతే మిర్చి సాగు విస్తీర్ణం వచ్చే సంవత్సరం మరో 2 లక్షల ఎకరాలు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు నడుస్తున్న సీజన్లో 1,00,000 ఎకరాలు తగ్గింది. రాబోయే సీజన్లో కూడా ఇంకా తగ్గాలి. ఎందుకంటే చైనాకి ఎక్స్పోర్ట్స్ లేవు, వస్తాయన్న నమ్మకం లేదు. ఎందుకంటే చైనా నేరుగా వెళ్ళి పాకిస్తాన్లో మిర్చి పంట సాగు చేపిస్తూ ఉన్నాడు మన విత్తనాలు తీసుకెళ్ళి. రాబోయే రోజుల్లో ఎగుమతులు లేకపోతే మిర్చి పంట మీద రైతు నమ్మకం పెట్టుకోవడానికి వీలు లేదు. ఇప్పటికే పత్తి పంట గులాబీ పురుగుతో ఎకరాకి 4 క్వింటాలు కూడా అవడం లేదు. ఇక మిర్చి పంట కూడా ఇదే దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. ఏ పంట సాగు చేస్తే కనీసం ఒక 20-30 వేలు ఆదాయం వస్తుందో తెలియని పరిస్థితుల్లో రైతులోకం ఉంది. ఇక ఉద్యాన పంటలు అంటారా, అందరూ ఉద్యాన పంటల వైపు వెళ్తే వాటికి కూడా ధరలు దారుణంగా పతనమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయం ఒక విచిత్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. ఇక వరి సాగు చేసే రైతులు 45,000, 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతా ఉంటే వాటిని నమ్మితే కనీసం 39,000, 40,000 దాటి రావడం లేదు. ఇక రెండో పంటగా మినుము, పెసర ఏదన్నా వేసుకుందామని చూస్తే విచ్చలవిడిగా పురుగు మందులు పిచికారి చేస్తే తప్ప పంట చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక రైతాంగం ఒక కీలక నిర్ణయం తీసుకుని ఇప్పటికే 50% మంది కాడి పడేశారు. ఇక సీనియర్ రైతులు ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాల నుంచి చేస్తూ వేరే రంగాలకు పోలేక సాగుని అలాగనే ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇక కౌలు రైతులైతే ఇంకా దారుణమైన పరిస్థితి. రాబోయే రోజుల్లో మిర్చి ధరల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకోబోతా ఉంది. అదేదో సాధ్యమైనంత త్వరగా తీసుకుంటే రైతు సోదరులందరికీ ఉపయోగపడుతుంది. కనీసం మిర్చికి 20,000 నుంచి 22,000 కనీస మద్దతు ధర కోసం ప్రతి ఒక్కరూ డిమాండ్ చేయండి.